మన జాతీయ గీతం జనగణమన అయితే మన జాతీయ గేయంగా వందే మాతరం అనేది బిల్లు ప్రవేశపెట్టబడి ఉభయ సభల్లో అది ఫైనల్గా బిల్ పాస్ అయింది. అయితే ఇక్కడ విషయం గమనించాల్సిన విషయం ఏంటంటే కొంతమంది వందే మాతరాన్ని వ్యతిరేకిస్తున్నారు. వాళ్ళకి సపోర్ట్గా ప్రతిపక్షాలు మాట్లాడుతున్నాయి. అది పొలిటికల్ పక్కన పెడితే ఫస్ట్ అసలు ఎవరు వ్యతిరేకిస్తున్నారు? భారతదేశంలో ఉండి వందే మాతరాన్ని ఎవరు వ్యతిరేకిస్తున్నారు? వందే మాతర గేయాన్ని. ఎందుకంటే అది స్వాతంత్ర సమరంలో బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా భారతీయులందరినీ ఏకం చేసినటువంటి పెద్ద మహత్తరమైన ఘట్టంలో వందే మాతరంకి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. అయితే మరి ఎవరు వ్యతిరేకిస్తున్నారు అంటే దాని పూర్వపరాలు చూస్తే దాంట్లో కొన్ని హిందూ రిలీజియన్ టర్మ్స్ ఉన్నాయి అని చెప్పేసి ముస్లిమ్స్ వ్యతిరేకిస్తున్నారు వందే మాతరం పాడడం అని కొంత వ్యతిరేకత చూపిస్తున్నారు. మరి భారతదేశంలో ఉంది హిందువులు ముస్లింలేనా? ఇంకెవరు లేరా? క్రిస్టియన్స్ ఉన్నారు, అదేవిధంగా జైన్స్ ఉన్నారు, బౌద్ధులు ఉన్నారు, సిక్కులు ఉన్నారు. ఇంతమంది ఉన్నప్పుడు మరి వాళ్ళు కూడా వ్యతిరేకించాలి కదా. వాళ్ళు ఎందుకు వ్యతిరేకించట్లేదు మరి? ఎందుకంటే ప్రముఖంగా మిగతా అన్నీ కూడా హిందూ మతానికి దగ్గరగా ఉన్నప్పటికీ మరి క్రిస్టియానిటీ అనేది మరి దూరమైంది. ఒక రకంగా చెప్పాలంటే విగ్రహారాధకులు కాదు. అంటే మన మతాలు రెండు రకాలుగా విభజించవచ్చు, ఐడియలిటరీ, నాన్ ఐడియలిటరీ. విగ్రహారాధకులు విగ్రహారాధన చేయని వాళ్ళు. అయితే హిందూయిజం విగ్రహారాధన చేసే జాబితా కింద వస్తే విగ్రహారాధన చేయని వాళ్ళ కింద ప్రముఖంగా ముస్లిమ్స్ని, క్రిస్టియన్స్ని చెప్పొచ్చు. మరి అలాంటప్పుడు హిందూ మతంలో కొన్ని దేవుళ్ళ పేర్లు ఉన్నప్పుడు మరి క్రిస్టియన్స్ కూడా వ్యతిరేకించాలి కదా. మరి తీవ్రంగా ముస్లిమ్స్లో ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? మళ్ళీ దానికి కాంగ్రెస్ సపోర్ట్ ఎందుకు చేస్తుంది? ఫస్ట్ దేశం ముఖ్యమనే కాన్సెప్ట్ని ఎందుకు మర్చిపోతున్నారు? అంటే వీళ్ళకి లేని పట్టింపు క్రిస్టియన్స్కి లేని పట్టింపు ముస్లిమ్స్కి ఎందుకు ఉంది? ఎందుకు అంటే రాజకీయ కోణం ఉంది కాబట్టి. రాజకీయ కోణం అంటే ముస్లిం మత సంఘాలుకి రాజకీయంగా ఒక పట్టు ఉంది. వాళ్ళ ఓ సామాజిక మొత్తం వర్గాన్ని అందరినీ కూడా తీసుకొచ్చి ఒక ఓటు బ్యాంక్ కింద క్రియేట్ చేయగలిగారు రాజకీయ నాయకులు, ముస్లిం మత రాజకీయ నాయకులు. అది మిగతా మతాల్లో జరగలేదు. మీరు తీసుకున్న క్రిస్టియానిటీ చూడండి, మిగతా ఏ మతం చూసినా కూడా రాజకీయ నాయకులు గుప్పిట్లో లేరు. ఈ ముస్లిం జనాభానే 90% వాళ్ళ మత రాజకీయ నాయకుల చేతిలో పావులుగా ఉన్నారు. అంటే ఇక్కడ మళ్ళీ ముస్లిమ్స్ని కూడా గమనిస్తే ముస్లిమ్స్ చదువు లేని వాళ్ళుగా పేదరికంలో ఉన్నారు. మరి ముస్లిం మత రాజకీయ నాయకులు ఎలా ఉన్నారు? వాళ్ళు పేదరికంలో లేరు, కానీ వీళ్ళని పేదరికంలో ఉంచి వీళ్ళ మీద పట్టు సాధిస్తేనే వాళ్ళు ధనవంతులుగా ఉండగలరు. మరి ఈ టోటల్ ఎపిసోడ్లో మరి వీళ్ళెందుకు వందే మాతరాన్ని వ్యతిరేకిస్తున్నారు? అంటే వీళ్ళకి అసలు జాతీయత అనేది, దేశభక్తి అనే దాన్ని మత నాయకులు వాళ్ళు ఎందుకు దాన్ని ఇది చేయలేదు? అంటే వాళ్ళని జాతీయత నుంచి దూరం చేసి మతానికి దగ్గరగా పెట్టి ఆ మతం కూడా వీళ్ళు చెప్పిన రూల్స్ రెగ్యులేషన్లో పెట్టి వాళ్ళని ఏంటంటే ఒక బంధించారనమాట. అది స్వాతంత్రోద్యమ కాలంలో చూసాం, స్వాతంత్రం అయిపోయిన తర్వాత, మనకి స్వతంత్రం వచ్చిన తర్వాత అయినా కూడా కంటిన్యూ అవుతుంది. తప్పు ఎవరిది? కామెంట్ చేయండి ఫ్రెండ్స్. దీని గురించి ఫుల్ లెంత్ వీడియో చేస్తాను. మొత్తం అసలు స్వాతంత్ర సమరంలో అసలు ఈ ఆలోచన ఎలా పుట్టింది, అది దేశ విభజనకి ఎలా కారణమైంది, తర్వాత తదనంతర పరిణామ కాలంలో కూడా ఇది ఇలాగే కంటిన్యూ అవ్వడానికి కారణాలు ఏంటో మనం ఒకసారి ఆలోచిద్దాము. దీని మీద సమగ్రమైన చర్చ అనేది ఒక 8 నుంచి 10 నిమిషాల వీడియో చేస్తాను ఫ్రెండ్స్.